బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే బోండా బజ్జీ అయితే ఇలా చేసిన. ఇంతకుముందు అయితే మన బోండా బజ్జీ ఉన్నది కానీ అది సింపుల్గా అయితే చేసినాం. ఇది మసాలా బోండా బజ్జీ, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇలా నిమ్మకాయ వేసుకొని ఇలా తినాలి. టేస్ట్ మాత్రం చాలా సూపర్. దాంతో ఆనియన్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆహా, ఎంత సూపర్గా వచ్చినాయో చూడండి ఫ్రెండ్. బోండా అయితే ప్రిపేర్ చేస్తున్నది. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తా. 1 గిన్నె శనగపిండి, ఉడికించిన పొటాటో అంటే ఆలుగడ్డ అంటాం తెలుగులో, ఒక 4 ఆనియన్స్ ఇలా సన్నగా తరుముకొని పెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన అయితే కొత్తిమీర, పుదీనా, సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర అయితే తాలింపుకు అయితే వేసుకుందాం. ఇందులోంచి మసాలాకైతే ఇప్పుడైతే మనం శనగపిండి అయితే నానబెట్టుకుందాం. 1 గిన్నె శనగపిండి వేసుకుందాం. ఇందులో రవ్వ కూడా వేసుకుందాం. కొద్దిగా ఒక 2 స్పూన్ల రవ్వ వేసుకుందాం. ఎందుకంటే చాలా టేస్ట్ అయితే ఇంకా క్రిస్పీగా కూడా అవుతాయి అన్నట్టు వేసుకొని సాల్ట్ వేసుకుందాం మన రుచికి సరిపడంత. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం, సగం టీ స్పూన్. కొద్దిగా చిటికేడు తినే సోడా వేసుకుందాం. కలుపుకుందాం. వాము కూడా వేసుకోవచ్చు. వాము జీలకర్ర వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. చూడండి, పిండి మొత్తం అయితే ఇగో ఇలా వచ్చేటట్టు అయితే మనం కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి నానిపించుకొని ఒక 5 మినిట్స్ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న దాకా అయితే పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి అయితే కడాయి అయితే పెట్టేసిన. తాలింపుకు అయితే మనము నూనె వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం 1 టీ స్పూన్. సన్నగా తరుముకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని పెట్టుకున్నాం కదా, వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. మనము ఇందులో పాలకూర కూడా సన్నగా తరిమి ఫ్రెష్ కడిగి వేసుకోవచ్చు. మెంతం కూర కూడా వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం. సగం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది టేస్ట్ గురించి, అది కూడా ఆప్షనల్. కలుపుకుందాం మంచిగా కలిసేటట్టు. మసాలాలు మొత్తము కలుపుకున్నాం కదా, మసాలాలు మొత్తము 50% అయితే ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత మనం పొటాటోని పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న పొటాటోని ఇలా మనం సన్నంగా ఇలా చేసుకొని వేసుకుందాం. వీలైనంత ఇలా చేసుకొని వేసుకోవాలి. మనకు స్పూన్ తోటి ఎంత వీలైతే అంత పల్చగా ఇలా చేసుకుంటూ మసాలా మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత దించేద్దాం. దించేసిన తర్వాత ఇలా బాల్స్ లాగా ఇలా చేసుకొని అయితే పెట్టుకుందాం. పెట్టేసి నేనైతే ఆయిల్ అయితే వేసేసిన వేయించడానికి. ఆయిల్ కాగనిద్దాం.
వేసుకుందాం ఇందులో ఒక్కొక్కటి. ఇలా వేసుకుందాం. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని ఇలా తీసుకుందాం. ఇలా తీసుకేసుకుందాం. ఇలా నిమ్మకాయ వేసుకొని ఇలా తినాలి. టేస్ట్ మాత్రం చాలా సూపర్. దాంతో ఆనియన్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆహా ఎంత సూపర్గా వచ్చినాయో. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చినాయి, సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చో కామెంట్ చేయండి. స్నాక్స్ రెసిపీ పిల్లలు అయితే మరీ అడిగి తినవచ్చు, మనం పెద్దోళ్ళు అయితే ఇంకా మరీ తినవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి.